దైవ జనాంగమా, లోకం మీదకి ఉగ్రత రాబోతుంది తెలుసా? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి తెలియని రోజులు రాబోతున్నాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, యాతన పెట్టబడే చోటు, పండ్లు కొరకడం. సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎరుపు అవుతాడు, నక్షత్రాలన్నీ రాల్చబడిపోతాయి. ఈ భూమంతా చాపలాగా చుట్టబడి పంచవేంద్రములతో లయమైపోతాం. దేవుని ఉగ్రత ఈ ప్రపంచం మీదకి రాబోతా ఉంది. అందులో నుంచి నీవు తప్పించబడాలి. నిత్య నరకాగ్నిలో నుంచి నీవు, నీ కుటుంబం తప్పించబడాలంటే నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎస్, తప్పించబడాలని ఒక ఆలోచన నీకుందా? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడైతే జీవమునకు పోవు మార్గములు నడుచుకుంటాడట. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని.